ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా. రెండు చేతులు ఎత్తి అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో రెండో వర్తమానంలోకి వచ్చినటువంటి మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు చక్కగా మనము ఆయనను ఆరాధించి, ఆయనను గణపరిచి, ఆయనను మహిమపరచడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు. మరి వాస్తవానికి దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు మనందరికీ దేవుడిచ్చిన ఆరోగ్యమే, దేవుడిచ్చిన శక్తే, దేవుడిచ్చిన బలం. అవునా కాదా అమ్మా? ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? కాచి కాపాడాడు. ఈ దినము వరకు ఆయన రెక్కల కింద దేవుడు మనలను భద్రపరిచి అనుదినము మనకేం కావాలో దేవుడే మనకు కావలసిన అవసరతలు అక్కర్లు తీరుస్తూ, ఒక పక్షిరాజు తన పిల్లలకు ఏం కావాలో ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తూ పోషిస్తున్నట్టుగా, కోడి ఏ విధంగా తన పిల్లలకు ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తూ పోషిస్తూ రక్షిస్తున్నట్టుగా ఈ దినము వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం మనం? పోయిన ఆదివారం నిత్య జీవము. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలలో నిత్య జీవం అనేది గొప్ప సంగతి. నిత్య జీవం అంటే మనం చెప్పుకున్నాం అమ్మా. ఎంతమందికి అర్థమైంది నిత్య జీవం అనే మాట? ఎంతమందికి అర్థమైంది నిత్య జీవం అంటే ఏంటి అమ్మా? కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నిత్య జీవం అంటే ఏమీ లేదు, నిత్యము ఆయనతో జీవించటమే నిత్య జీవం. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవములో ఉన్న ఆశీర్వాదాలు ఈ వారం అంతా నేను చెప్పుకుంటా వచ్చా. అవునా? సాయంత్రం కూడా అదే చెప్పాను. నిత్య జీవములో ఉన్న ఆశీర్వాదాలు చెప్పుకుంటా వచ్చాము. చాలా సంతోషం. ఈరోజు మరొక ఆత్మీయ ఆశీర్వాదం, సమాధానము. ఏంటమ్మా? అందరూ అనండి. ఏంటిది? సమాధానము. ఈ సమాధానం అనేది ఆత్మీయ ఆశీర్వాదమే. ఎందుకంటే ప్రతి మానవుడికి ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానము అంటే అర్థం ఏంటంటే నిబ్బరం కలిగి ఉండటం, నిశ్చయత కలిగి ఉండటం, నిశ్చింతగా ఉండటమే సమాధానం. మన ఆత్మ, మన ప్రాణము తొందరపడకుండా ప్రశాంతంగా ఉండటమే సమాధానం. సమాధానం అనేది గొప్ప ఆశీర్వాదం, గొప్ప తలంపు కూడా. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాం. మనిషినికి అన్నీ ఉన్నాయి, లేవంటారా? ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, జాబ్స్ ఉన్నాయి, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి తరుగైతుంది అమ్మా? చెప్పాలి. ఏం తరుగైతుంది? సమాధానం. అన్నీ ఉన్నాయి మనిషికి. మనిషికి లేనిదంటూ ఏది లేదు. అన్నీ సంపాదించుకుంటున్నాడు, మంచి మంచి చదువులు చదువుతున్నాడు, మంచి మంచి జాబ్స్ సంపాదించుకుంటున్నాడు, మంచి మంచి నివాసాలు కట్టుకుంటున్నాడు. ఇంకొక విషయం తెలుసో లేదో, చంద్రమండలంలో కూడా ఫ్లాట్లు కొంటున్నారంట. దేవుని స్తోత్రం. మన భూమి మీద అయిపోయింది. ఎక్కడైపోయింది? చూడండి, చంద్రమండలంలో కూడా
దేశాలు పోటీ పడుతున్నాయి. ఎందుకు పోటీ పడుతున్నాయి? నేను ఆక్రమించుకోవాలంటే నేను ఆక్రమించుకోవాలి, మంచిది. కానీ అన్నీ సంపాదిస్తున్నాడు మనిషి. కానీ మనిషి ఏమీ పొందుకోలేకపోతున్నాడు? సమాధానం. అందరూ అనండి, సమాధానం, సంతోషం పొందుకోలేకపోతున్నాడు. అందుకనే దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంత్ ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన పదం ఏంటంటే, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించి వెళ్తున్నా అన్నాడు. నేను మీకు సమాధానం ఇస్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప సంగతి! చదువుదాం ఆ మాట. మనం యోహాను సువార్తలోనికి రండి ఒకసారి. దీని గురించి వివరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త తీశారు అందరూ. దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతు కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయం తీశారా? 27వ వచనాన్ని చూడండి. 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు. ఎవరు చెప్తున్న మాటలు? అమ్మా అందరూ నా కళ్ళి చూడండి ఒకసారి. వాక్యం కళ్ళి చూసిన తర్వాత నా కళ్ళి చూడండి. ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు? అమ్మా ఎవరితో చెబుతున్నారో తెలుసా ఈ మాటలు? 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 16వ అధ్యాయము, 17వ అధ్యాయము అంతా ప్రభు మాటలే. ఈ 4 అధ్యాయాలన్నీ ప్రభు మాటలే. 13, 14, 15, 16, 17 ఈ అధ్యాయాలన్నీ ప్రభు చెప్పిన మాటలే. ఈ 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళిపోతున్నా. నేను ఎక్కువ కాలం భూమి మీద ఉండను. ఎక్కువ కాలం లేదు. తండ్రి నాకు ఇచ్చిన సమయం కొంత ఉంది. అది ముగించుకొని నేను వెళ్తున్నా. నా పని ముగించుకొని వెళ్తున్నా. ఎందుకోసం వచ్చానో ఆ పని అయిపోతే నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు బాధపడొద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు బాధపడొద్దు. ఏమండి, తల్లి చూడటానికి వచ్చింది. అత్తగారింట్లో నీవు ఉన్నావు, తల్లి చూడటానికి వచ్చింది. ఎంతసేపు ఉండు తల్లి? సహజంగా సరే 1 నెల వేసుకో, 2 నెలలు వేసుకోండి, సంవత్సరం వేసుకోండి. తర్వాత ఏమంటది? అమ్మా మీ నాన్నకి ఎవరు వండి పెడతారమ్మా, నేను ఇక్కడ ఉంటే మరి మీ నాన్న పరిస్థితి ఏంటి? చూడండి, ఎవరైనా ఎవరు గూటికి సరే 1 సంవత్సరం 10 ఏళ్ళు ఉన్నా తర్వాత ఎవరు గూటికి వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాల్సిందే, ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాల్సిందే. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఇక ఆయన మనల్ని ఒక్కసారి మనకు పరిచయం అయ్యి మనకి హృదయంలో ఎంట్రన్స్ అయితే ఇక యుగాలు నిన్ను విడిచిపెట్టని వ్యక్తి ఎవరో చెప్పండి? యేసయ్య కాదా? యేసయ్య అన్నట్టు డౌట్గా అంటున్నారు మీరు. యేసయ్యేనా? అయితే ఎట్లా చెప్పాలి స్తోత్రం? ఎట్లా కేకలేయాలి స్తోత్రాలతో? దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ఎంతకాలం ఉంటుంది?
తండ్రి ఎంతకాలం ఉంటాడు? అమ్మా, పిల్లలు ఎంతకాలం ఉంటారు? మనం ఎంత ఏడ్చినా ఎంత మొరపెట్టినా వాళ్ళు వెళ్ళవలసిన స్థానంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా మనతో ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే నజరేయుడైన ఆయన తప్ప ఎవరూ ఉండరు. శిష్యులతో అంటున్నాడు, నేను వెళుతున్నాను, మీకు శాంతిని అనుగ్రహించి వెళుచున్నాను. శాంతి అనే పదం కాడ 3 అనే అంకె ఉందా లేదా? 3 కింద అర్థం చూడండి. సమాధానము అంటే నేను సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఎందుకని సమాధానం అని చెప్పాడంటే వాళ్ళ హృదయాలు ఏమైనాయి? కలవరములో ఉన్నాయి. ఎట్లాగున్నాయి? కలవరములో ఉన్నాయి. వాళ్ళ హృదయాలు కలవరం చెందుతున్నాయి. కలవరం ఎందుకు చెందుతున్నాయో చెప్పమంటారా? వాళ్ళు యేసయ్య వెళ్ళిపోతున్నాడు, ఇక్కడేమో ఈ యూదులేమో ప్రభువుని ప్రకటించొద్దని వీళ్ళు అంటున్నారు, జైల్లో వేస్తున్నారు. సరే, ఈయన ఉంటే ఎట్లాగో వాళ్ళ గట్టిగా సమాధానం చెప్పి మనల్ని వెంట పెట్టుకొని సేవ చేస్తాడు, నడిపించే ఈయనే పోతే మరి వాళ్ళకి సమాధానం చెప్పటం మన వలన కాదు. వాళ్ళు మహాపండితులు, లేకపోతే జైల్లో వేస్తున్నారు, హింసిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆయనేమో సువార్త చెప్పమని చెప్పిపోయాడు. సువార్త చెబితేనేమో వీళ్ళు జైల్లో వేస్తున్నారు, చెప్పకపోతేనేమో ఆయన ఏం చేస్తాడో, చెప్తేనేమో వీళ్ళు ఏం చేస్తారో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లాగుందో చెప్పండి. ఏమ్మా, ఎట్లాగుంది? అర్థం కావట్లా. వాళ్ళ పరిస్థితి ఎట్లాగుంది? అపొస్తలుల పరిస్థితి. ముందు పోతేనేమో, వెనక్కపోతేనేమో, ప్రకటించకపోతేనేమో ఈయనతో బాధ, ప్రకటిస్తేనేమో వాళ్ళతో బాధ. సైలెంట్గా ఉంటేనేమో ఉండాల్సిన పని కాదు, లోపల ఉండాయన సైలెంట్గా ఉండేట్లా. ఏంటి ప్రభువా నువ్వు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటని ఆయనకు వెళ్ళక ముందే వీళ్ళకి దిగులు పట్టుకుంది. దేవుని స్తోత్రం. ఎవరు వెళ్ళక ముందు అసలు యేసయ్య 14వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిందేమో 21వ అధ్యాయంలో, చెప్పిందేమో అంటే 14వ అధ్యాయంలోనే దిగులు పట్టుకుంది వాళ్ళకి. అంటే హృదయం ఎట్లాగా ఉంది? కలవరంగా ఉంది. అంటే ప్రభుతోనే ఉంటున్నారు, ప్రభుతోనే మాట్లాడుతున్నారు, బాగానే చేస్తున్నారు. కానీ ఒక పక్క హృదయం ఏం చేస్తుంది? అయ్యో ఈయన పోయే టైం వచ్చింది, పోతానన్నాడు, మన పరిస్థితి ఎట్లాగని అనుకుంటా ఉన్నారు. కలవరం మధ్యలో ఉంది. హృదయం వెరవనీయకుడి, హృదయం అంతా తొందరపడతా ఉంది. ఏమి జరిగిద్దోనని టెన్షన్గా ఉంది. అలాంటి హృదయాలకి దేవుడు ఏమి ఇవ్వటానికి వచ్చాడు? ఏ హృదయాలకి చెప్పా మీకు? ఏ హృదయాలకి? కలవరపడే హృదయాలు ఉన్నాయి. ఆ హృదయాలకి ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చాడు? సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కలవరము లేని హృదయం ఉందా? చేయొత్తండి, నా హృదయం కలవరం లేదు అన్నోళ్ళు. తప్పు లేదు. పాస్టర్ గారు నిశ్చింతగా నేనున్నాను, ఏం కలవరం లేదు అన్నవాళ్ళు అంటే ఏదో ఒక విషయంలో చిన్న కలవరాలు వస్తూ ఉన్నాయి. చిన్న కలవరాలు ఏం జరిగిద్దో, ఎట్లాగే జరిగిద్దో అని టెన్షన్తో ఫీల్ అయ్యేటువంటి కలవరాలు ఉన్నాయి. ఈ కలవరాల మధ్యలో దేవుడు మనకిస్తున్న గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానముగా ఉండులాగున. ఎట్లాగా అమ్మా? సమాధానముగా ఉండులాగున. ఈరోజు ప్రపంచంలో ఏ మనిషిని కదిలించినా హృదయాలు ఎట్లాగున్నాయి? కలవరం. దేని గురించి అయ్యా నీ కలవరం అని అడగండి. దేని గురించి కలవరం? ఏదో ఒక విషయం చెబుతారు, కలవరపడుతున్నానయ్యా, ఏదో ఒక విషయంలో బాధపడుతున్నానయ్యా, ఏదో ఒక విషయంలో స్ట్రగుల్ అవుతున్నానయ్యా,
ఏదో ఒక విషయంలో మనశ్శాంతిగా నాకు మనశ్శాంతి లేదయ్యా. ఏమీ లేదు. ఏ శాంతి లేదమ్మా? ఏ శాంతి లేదు? మనశ్శాంతి లేదయ్యా. అన్నీ ఉన్నాయి, సంపాదిస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో స్థిమితంగా లేనటువంటి జీవితాలని ఎంతో మంది చెప్పగా మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని సందర్భాలలో మన హృదయాలు కూడా ఏవి చెందుతున్నాయి? కలవరం చెందుతా ఉన్నాయి. ఈ కలవరం చెందేటువంటి హృదయాలతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు కలవరపడొద్దు. దేవుని స్తోత్రం. ఏమండి, లోకస్తులు కలవరపడతారు, వాళ్ళని ఓదార్చేవాళ్ళు లేరు, సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు. కానీ దేవుడు క్రైస్తవులకి, దేవుని పిల్లలకి దేవుడిచ్చిన వరం ఏంటో చెప్పండి. ఒకవేళ మనము కలవరములో ఉన్నా ఆ కలవరములో ఆయన ప్రత్యక్షమై దేవుడు మనకేమి ఇస్తున్నాడో తెలుసా? వెంటనే సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నువ్వెందుకు భయపడుతున్నావు? అయ్యా, ఇది ఎట్లాగ జరిగిద్దో అని అనుకున్నా. నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు తొందరపడుతున్నావు? నేను నీకున్నాను కదా, ఇదిగో ఫలానా వాక్యం చదువుకో, ఫలానా రకంగా ప్రార్థన చెయ్యి అని ఆయనే స్వయంగా మాట్లాడుతూ దైవజనుడు లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? మనల్ని దేవుడు సమాధానపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లాగనే ఒక సహోదరి ఎందుకు జీవితం అనుకుంటున్న సమయంలో టీవీ ఆన్ చేసింది. టీవీ ఆన్ చేస్తే దైవజనుడు ఏమంటున్నాడు? అక్కడ దైవజనుడు ఏమంటున్నాడు? ఏందమ్మా నువ్వు తొందరపడుతున్నావేంటి? ఏంది నువ్వు మనసు స్థిమితంగా లేదా నీకు? ఎందుకు తొందరపడుతున్నావు? మోకరించి నేను ప్రార్థన చేస్తా, చివరి ప్రార్థన చేస్తా మోకరించనగానే ఈ తల్లి కూడా ఏమనుకుంది? సరేలే మోకరిద్దాం ఏమైందనుకొని మోకరించింది. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయమును తాకినప్పుడు, ప్రార్థన అయిన తర్వాత ఆ దుఃఖం ఎడిపోయిందో దేవునికి స్తోత్రం. ఆ నిట్టూర్పులు ఎడిపోయినాయో దేవునికి స్తోత్రం. ఆ విచారం ఎడిపోయిందో దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అంటే నిన్ను ఓదారుస్తుంది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. ఇట్లాగా మనం చెప్పుకుంటా పోతే మన జీవితాల్లో ఎన్నో సందర్భాలలో లేదంటారా? మిమ్మల్ని ఓదార్చలేదా? ఇప్పుడు మైకి చెప్పమంటే ఏం చెబుతారు? మైకి చెప్పమంటే ఇక ఒకరోజు అంతా పాస్టర్ గారు నన్ను ఇప్పుడు ఓదార్చాడు, ఫలానా అప్పుడు ఓదార్చాడు, ఫలానా వివాహంలో ఓదార్చాడు, ఫలానా ఇల్లు కట్టేటప్పుడు ఓదార్చాడు, బిడ్డ చదువులో ఓదార్చాడు, గలిబిలిగా ఉన్నప్పుడు ఫలానా స్థితిలో నన్ను ఓదార్చాడు. అంటే ప్రతిరోజు దేవుడు ఏమిస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు ఒక పదం చెప్పాడు. మనకి, మీరు భయపడవద్దు. ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట బైబిల్లో? 360. సంవత్సరానికి ఎన్ని రోజులు? అంటే రోజుకి ఒక్కసారైనా చెప్పాడా లేదా? అంటే భయపడవద్దు అన్నాడంటే అర్థం ఏంటి? నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నానని ప్రతిరోజు చెప్పాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు సమాధానాన్ని మనకి ఇచ్చాడు. అందుకని మనం నిశ్చింతగా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, 2 రకాలైనటువంటి సమాధానాలు. ఎన్ని రకాలు? 2 రకాలైనటువంటి సమాధానాలు. ఒకటి, పాపము నుంచి విడిపించటమే సమాధానం. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఒకటి చెప్తా, ఈసారి ఆదివారం ఇంకొకటి చెప్తా. ఈరోజు సమాధానం 2 రకాలైన సమాధానాలు. ఒకటి, నిజమైన సమాధానం ఏంటో తెలుసా? పాపము నుంచి విడిపించి మన హృదయాన్ని కలవరం లేకుండా
మన హృదయం, మన ఆత్మ యాతన పడకుండా చేయటమే సమాధానము. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. ఎవరామె? తీద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయములో రండి. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ జీవితంలో సమాధానము లేదు, ఏమీ లేదు. తన జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, సొమ్ములు ఉన్నాయి, కావలసిన సుఖం ఉంది, కావలసిన సంతోషం ఉంది. కానీ మనస్సు యాతన పడతా ఉంది. మనస్సు యాతన పడతా ఉంది. హృదయము యాతన పడతా ఉంది. హృదయము గలిబిలిగా ఉంది. పాస్టర్ గారు మీకెట్ట తెలుసండి అంటారా? దేవుని స్తోత్ర. ఎందుకు అట్లా తెలిసిపోతా ఉంటాయి అన్ని. దేవుని స్తోత్రం. మీ ఎట్ట తెలుసు అంటారా? ఆమె పాపము చేస్తున్న ప్రతిసారి హృదయములో ఆ పాపం ఏమైందో తెలుసా? గుచ్చుతా ఉంటుంది. శరీరానుసారముగా ఆమె 5గురితో పాపము చేస్తున్నప్పుడు, పాపము చేస్తున్న ప్రతిసారి ఆమె సంతోషముగా లేదు. ఉందా? లేదు. అయ్యో, నేను ఎందుకు చేస్తున్నానే, నేను ఎందుకు ఈ పాడు పని చేస్తున్నాను అని మనస్సులో వేదన పడతా ఉంది. గమనించండి, ఈరోజు మనం అనుకుంటున్నాం పాపము చేస్తున్న వాళ్ళందరూ చూడండి పాస్టర్ గారు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా తిరుగుతున్నారు. మొన్న కామంటుంది, ఏమీ చేయని నా మీద నిందబడింది ఏందండి? అంతా తిరిగి తిరిగి చేసేవాళ్ళు, ప్రార్థనకు వస్తూ అంతా తిరిగి చేసేవాళ్ళు ఏం బ్రహ్మాండంగా ఉన్నారంటే వాళ్ళ 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 మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? నొప్పిస్తా ఉంది. అది తెలియటం లేదు. పొరపాటు చేస్తున్న ప్రతి మనస్సాక్షి ఏం చేస్తుంది? హృదయములో నొప్పిస్తూ పైకి సంతోషంగానే ఉంటున్నారు. నిజమైన సంతోషము లేదు. కానీ నీకు ఇచ్చిన సంతోషం ఏంటో తెలుసా? ఒకవేళ నిందొచ్చినా, నీ మీద అపనిందొచ్చినా, నీకు ఎక్కడ కూర్చున్నా యథార్థంగా మాట్లాడేటువంటి ఆ సమాధానం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, పొరపాటు చేస్తున్న వాళ్ళు నలుగురిలో కూర్చోగలరా? ఏమైనా ఒక పొరపాటు విషయం మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లేచిపోతారు. ఎందుకని? వాళ్ళు చేసేది అది గనుక ఎక్కడ బయటపడిద్దో, నా విషయం ఎక్కడ బయటపడిద్దోనని వాళ్ళు కూర్చున్నా కానీ మనస్సు గలిబిలిగా, స్థిమితంగా అదే గుర్తొస్తూ ఉంటుంది. సమాధానం లేదు. కానీ నీవు ఎక్కడ కూర్చున్నా రాజులాగా కూర్చుంటావు. కొట్టు గట్టిగా చప్పట్లు. నిశ్చింతగా నువ్వు కూర్చుంటావు. ఎందుకని? సమాధానకరమైన మనస్సు నీవు కలిగి ఉన్నావు గనుక. సమరయ స్త్రీ సమాధానము లేకుండా జీవిస్తుంది. పాపరోత బ్రతుకులో జీవిస్తున్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఏం జరిగిందో చెప్పమంటారా? చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావలనైనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో అమ్మా జాగ్రత్తగా మనం ఆలకిస్తే, యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఒక పరిశుద్ధుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక పరిశుద్ధుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక సృష్టికర్త ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఒక దేవుని కుమారుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పాపాత్మురాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెలో ఉన్న పాపాలన్నీ ఏమైనాయి? గుర్తుకొస్తా ఉన్నాయి. ఒక ప్రోగ్రాం ఉంది తెలుసా? గుర్తుకొస్తున్నాయని ప్రోగ్రాం. దేవుని స్తోత్రం. ఆ ప్రోగ్రాములు ఏం గుర్తుకొస్తాయి? అన్ని విషయాలు, పాత విషయాలు, మర్చిపోయిన విషయాలు. ఈ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పాపము లేని ఈ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెలో ఉన్నవన్నీ కూడా ఏమైనాయి? గుర్తుకొస్తా, పాపాలన్నీ కూడా చెప్తా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెలో ఉన్న విషయాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మన స్థితి ఎప్పుడు మనకు అర్థమైద్దో తెలుసా అమ్మా? మన స్థితి ఎప్పుడు అర్థమైద్ది? మన పరిస్థితి ఎప్పుడు అర్థమైద్ది? ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన మనతో సంభాషిస్తున్నప్పుడు, మనం ఆయనతో నడుస్తున్నప్పుడు, మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్న సమస్తమైన రోత బ్రతుకంతా ఏమైంది? గుర్తుకి వస్తా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అద్దము లాంటి వాడు. అద్దం ఏం తెలియజేస్తుంది అమ్మా? అద్దం ఏం తెలియజేస్తుంది? నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు. పాడాలి అందరూ. నిరంతరం నీతోనే జీవించా యేసయ్యా నన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వం యేసయ్యా నీతో పాడాలి. చప్పలు కొడుకు. యేసయ్యా స్తోత్రం. నన్ను నీల బ్రతికించుచున్నది చీకటిలో నేనన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయి. స్తోత్రం. చీకటిలో నేనన్నప్పుడు నీ వెలుగు నాపై నీ వలనే నేను మారాలని నీలోనే నేను వెలగాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ చేతముతో నన్ను నింపుతున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నే బ్రతికించుచున్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి దేవుడు? అద్దము. ఏమమ్మా? అద్దము. ఎంతమంది గృహాల్లో అద్దాలు ఉన్నాయి? చేయొద్దండి. ఉంది. ఒకసారి నేను ప్రార్థన పోయాను. చిన్న గుడిసె ముసలమ్మకి
అసలు అర్థమే లేదు. నేను అన్న ఏం అర్థం కూడా కొనుక్కో. నాకెందుకులేండి ఇట్లా పైకి తలదూకొని ఇట్టేసుకుని నేను అర్థం చూసే వయసా? అందరిళ్లలో ఏమున్నాయి? అద్దాలు ఎందుకున్నాయో చెప్పండి. అందరిళ్లలో అద్దాలు ఎందుకున్నాయి? ఏం పాస్టర్ గారు లెగవగానే తలదూకోవాలన్నా మరి మొహం ఎట్టుందో ఏందో, సింపిరి చుట్టి ఏ చుట్టి ఎడిపడిందో, ఏ ఎంట్రుకలు ఎడిపడ్డాయో, అసలు మొహం ఎట్లాగుందో చూసుకోవాలంటే కొంతమంది లెగవగానే ఎక్కడికి వెళ్తారు? చక్కగా ఎక్కడుంది మచ్చ, ఎక్కడుంది, ఎక్కడైనా ఉందా డ్యామేజ్, ఎక్కడైనా ఉందా, శుభ్రంగా అద్దం దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? అద్దం దగ్గరికి వెళ్ళి శుభ్రంగా పౌడర్ రాసి, స్నో రాసి, దాని మీద ఇంకొక స్నో రాసి, దాని మీద ఇంకొక స్నో రాసి, మొత్తం రాసేసి మేకప్ వేసి శుభ్రంగా, అంటే నీ సౌందర్యాన్ని చూపించేది ఏంటో చెప్పండి? అద్దం. అద్దం ఏం చూపిస్తుంది? అద్దం ఏం చూపిస్తుందంటే మన మొహంలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే, ఏమైనా ముడతలు కానీ మచ్చలు కానీ ఏమైనా ఎక్కడైనా ఉంటే, నేను ఏం చేశాను, యాపిల్ తిన్నా, చిన్న ముక్క ఇక్కడ ఉండిపోయింది, నేను చూసుకోవాలా, వెంటనే ప్రేయర్కి వెళ్ళా. ఓ సహోదరుడు అంటున్నాడు, అంటే ఇక్కడ తుడుచుకోండి సార్ అంటున్నాడు, ఇక్కడ తుడుచుకోండి అంటున్నాడు. అంటే నాకెందుకు తెలియలేదు? నాకు ఆ విషయం నాకెందుకు తెలియలా? ఎందుకు మరుగైంది అది? అద్దం కాడికి వెళ్ళలేదు కాబట్టి నేను చూసుకోలేదు, ఎట్లాగ అనుకోలేదు కాబట్టి నాకు అర్థం కాల. అందుకని యాకోబు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని వాక్యము అద్దము లాంటిదంట. ఏంటిదమ్మా? అద్దము లాంటిది. ఇప్పుడు సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది అమ్మా? సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? అద్దం దగ్గరికి వచ్చింది. అద్దం దగ్గరికి రాగానే తన నిలువుటద్దం దగ్గరికి రాగానే నిలువెల్లా యేసయ్య ఏం చేశాడు? స్కాన్ చేశాడు. తెలుసా స్కాన్ చేయటం అంటే? సిటీ స్కాన్ ఎంతమంది తెలుసు? ఎంతమంది చేయించుకున్నారు చేయొద్దండి. సిటీ స్కాన్ అంటే బాడీ మొత్తం ఏం చేస్తారు? బాడీ మొత్తం ఏం చేస్తారండి? స్కాన్ చేస్తే ఏ అవయవాల్లో ఏమైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే తెలిస్తే దాన్ని బట్టి డాక్టర్ గారు ఏం చేస్తాడు? రాస్తాడు. అందుకని సిటీ స్కాన్ రాస్తాడు. ఇప్పుడు సమరయ స్త్రీని దేవుడు ఏ స్కాన్ చేశాడు? చెప్పాలి, ఏ స్కాన్ చేశాడు? సిటీ స్కాన్ చేసినప్పుడు నిలువెల్లా దేవుడు ఆమెను స్కాన్ తీసినప్పుడు ఆ స్కానింగ్ లో లోపాలు ఉన్నాయి. ఆ స్కాన్ లో ఉన్న లోపాలన్నీ ఎవరితో చెప్పాడు? అమ్మా నేను స్కాన్ చేశాను, నేను మొత్తం బాడీ మొత్తం హృదయం అంతా స్కాన్ చేశా, హృదయాన్ని స్కాన్ చేశా. డాక్టర్లేమో శరీరాన్ని స్కాన్ చేస్తారు, దేవుడేమో స్తోత్రం చెప్పండి, ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. డాక్టర్లేమో బాడీని స్కాన్ చేస్తారు, దేవుడేమో హృదయాన్ని స్కాన్ చేయగానే లోపాలు బయటపడ్డాయి. చెప్పాడు దేవుడు సమరయ స్త్రీతో, అమ్మా ఇదిగో ఈ పొరపాట్లున్నాయి, ఇవన్నీ విడిచిపెట్టు. ఇదిగో నీకు సమాధానం లేదు, నీకు మనశ్శాంతి లేదు. ఈ పాపము నిన్ను వేధిస్తా ఉంది, నువ్వు చేసిన తప్పు నిన్ను వేధిస్తా ఉంది, నువ్వు చేసిన పొరపాటు నీకంటే, నువ్వు వచ్చే ముందు నీకంటే నా దగ్గరకు వచ్చింది అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చింది ఈమె చేసిన పాపము? ఆమె కంటే ముందు బావి కాడికి ముందొచ్చి కూర్చున్న ఈ బావి దగ్గర పాపాలు, ఆ పాపాల దగ్గర కూర్చున్నాడు ఎవరు? కయ్యూను హత్య చేశాడు. కయ్యూను కంటే ముందు పాపం ఎక్కడికి పోయింది? హత్య ఇంటి వాగిరి దగ్గర ఉందంట, ఈయన కంటే ముందు పోయింది. ఏమండి పాపం ఏమన్నా ఆటో ఎక్కిందా? పాపం ఏమన్నా ట్రైన్ ఎక్కిందా?
లేకపోతే ఏమైనా ఇమానం ఉందా పాపానికి? ఏం అవసరం లేదు. మనం చేసిన పాపాలు మనకంటే ముందే వెళ్తాయి అంట. కొన్ని ఏమో మనకంటే ముందే వెళ్తాయి, కొన్ని ఏమో మన వెంట వస్తాయి, కొన్ని ఏమో మన తర్వాత వస్తాయి, నిదానంగా వస్తాయి. కొన్ని ఏమో మనకంటే ముందే వెళ్తాయి, కొన్ని ఏమో మనతోనే వస్తాయి, కొన్ని ఏమో మన వెనకాల వస్తాయి. కానీ సమరయ స్త్రీ చేసిన పాపం ఈమె కంటే ముందే వచ్చి బావి దగ్గర కూర్చుంది. సమాధానం లేదు ఆ స్త్రీకి. అప్పుడు ఆ స్త్రీ ప్రభుతో మాట్లాడుతున్నంతసేపు దేవుని వెలుగు ఆమె మీద ప్రకాశిస్తూ ఉందంట. దేవుని వెలుగు ఆమె మీద ప్రకాశిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నంతసేపు ఆమె వింటా ఉంది. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఆయన కళ్ళల్లో ఉన్న వెలుగు ఎవరిలోకి వచ్చింది? ఇందాక పాట పాడాం కదా, చీకటిలోనున్నప్పుడు నీ వెలుగు నాపై, అందరూ అనండి, చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించినప్పుడు ఏమి నిర్ణయం తీసుకున్నావు? నీ వలె ఉండాలని, నీ వలె మారాలని నేను అనుకున్నానయ్యా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నంతసేపు ఆయన వెలుగు ఆమె మీద ప్రకాశిస్తూ ఉండేసరికే క్లోజ్ అయిన ఆమె హృదయం ఏమైంది? తెరవబడింది. హృదయం ఏమైంది? తెరవబడేసరికి ఒక్కసారిగా పాపాలన్నీ ఎక్కడికి వచ్చినాయి? మొత్తం ఒకదాని వెంట ఒకటి. ఇంకా వాండ్రా ఈ మహానుభావుడికి ఎదురుపడ్డది, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, ఇక మన మొత్తం బయటికి వస్తాయి అని వాళ్ళు మొత్తం పాపాలన్నీ ఎక్కడ వస్తున్నాయి? మొత్తం కూడా బయటికి వచ్చినాయి. అప్పుడు ఆ స్త్రీలో ఏమొచ్చిందో తెలుసా? ఆమె హృదయంలో ఎప్పుడైతే ఈ పాపాలన్నీ పోయినాయో ఆ హృదయంలో ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. శాంతి, సమాధానం. హృదయం అంతా నెమ్మదిగా, ఏందో బరువంతా దిగిపోయినట్టుగా. ఏ బరువది? ఏ బరువమ్మా? పాపాలనే బరువు. అక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మాట్లాడినప్పుడు కొండను విడిచిపెట్టింది. మాట్లాడక ముందు కొండను విడిచిపెట్టిందా? జీవితాన్ని విడిచిపెట్టిందా? ఆయన మాట్లాడిన తర్వాత ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినాచో నీ బ్రతికేదను ప్రభో, నాతో నీవు. యేసయ్య మాట్లాడితే చాలు, తీకేదను ప్రభో. నా హితుడా, నా ప్రియుడా, నా హితుడా, ప్రాణరక్షక రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. కట్టబడితి నేను గట్టి తాళ్లతోను, కట్టబడితి నేను గట్టి తాళ్లతోను. వీడనేదు ఆత్మ, వీడనేదు స్వరము, వీడనేదు ఆత్మ, వీడనేదు స్వరము. గ్రుడ్డివాడనైతేనే గానుగెచ్చుచుంటిని, గ్రుడ్డివాడనైతేనే గానగెచ్చుచుంటిని. దిక్కులేక నేను, దిక్కులేక నేను
దయను కోరుచుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినాతో నీ ప్రతికేతను ప్రభు. నా ప్రియుడా, నాయకుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నాయకుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినాచో నీ ప్రతికేతను ప్రభు, నీ ప్రతికేతను ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది అమ్మా? ఆమెతో మాట్లాడుతూ ఉన్నంతసేపు కట్లన్నీ ఏమైనా గొలుసులని ఒకదాని అంట, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క కట్టు తెగిపోతా ఉన్నాయి. ఆమెలో భారమంతా పోతుంది, ఆమెలో పాపమంతా పోతుంది, ఆమె హృదయము తేలికపడింది. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే సమాధానము. ఏంటమ్మా? కొండను ఏం చేసింది? కొండని అమ్మా చదవండి, కొండను ఏం చేసిందో 28. కొండను ఏం చేసింది? చాలు. కొండని ఏ కొండ? ఏ కొండ? ఏ కొండ? పాపమనే కొండ. పాపమనే ఆమె జీవితం, ఆమె క్రియలో ఎక్కడ విడిచిపెట్టింది? ఎక్కడైతే దేవుడు మాట్లాడాడో ఆ స్థలములో విడిచిపెట్టింది. విడిచిపెట్టి ఊరిలోనికి ఇప్పుడు వెళ్తుంది. ఊరిలోనికి ఎట్లాగెళ్తుంది? సమాధానం కలిగి. ఇక నాలో ఏమీ లేదో, నేను ఎవరికి భయపడవలసిన ఎవరైనా ఇంతకు ముందు ఎవరింటికన్నా పోవాలంటే, ఇంతకు ముందు బంధువుల ఇంటికి ఫంక్షన్కి పోవాలంటే, ఇంతకు ముందు యాడికన్నా పోవాలంటే సిగ్గుతో తల ఉంచుకునేది. ఎందుకని చెప్పండి? ఎందుకమ్మా సిగ్గు? ఎందుకయ్యా సిగ్గు? ఎందుకు సిగ్గు? సిగ్గుమాలిన పని చేస్తే సిగ్గుపడింది. ఇప్పుడు అన్నీ విడిచిపెట్టింది, సమస్తమైన క్రియలు విడిచిపెట్టింది, దేవుని సువార్తను చేతబట్టింది, యేసయ్యని చేతబట్టుకొని ఊళ్ళోనికి వెళ్ళిందా లేదా? అన్నాడు, అమ్మో నీ మాట మేము నమ్మాలా? మొన్నటిదా కొంపలు కూల్చివే, మొన్నటిదాకా చేసింది నేనేంది? కొంపలు కూల్చిన పనేగా. మా ఆయన వల్ల వేసుకున్నావు, ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చేవా? నువ్వు సువార్త చెబుతావా అన్నారంట. అవేమందో తెలుసా? మీరు ఎన్నన్నా అనుకోండి, దేవుని స్తోత్రం, నన్ను యేసయ్య మార్చాడు. ఎవరు మార్చారు? ఇప్పుడు నేను నిశ్చింతగా ఉన్నా, నా హృదయం హ్యాపీగా ఉంది. చాలు, ఈ సేవ చాలు, ఈయన దొరికాడు నాకు చాలు, నా జీవితం ఏంటో నాకు అర్థమైంది, నా స్థితి ఏంటో నాకు అర్థమైంది. ఆమె సమాధానము కలిగి వెళ్ళింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, స్టోరీ అంతా మొట్టమొదట పాపము నుంచి విడుదల కావటమే సమాధానము. రోమీలకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీ విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై
అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ, యేసయ్యకు ప్రభావము కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునితో సమాధానము కలిగి ఉంది. ఇప్పుడు ఇదే సమాధానం. ఏ సమాధానం ఇది? దేవునితో సమాధానం. ఎవరితో సమాధానం? ఇప్పుడు సమరయ స్త్రీకి దేవునికి మధ్యలో ఇప్పుడు ఏమీ లేదు. అడ్డుగోడ ఏమైంది? కొండ ఏమైంది? అడ్డుగోడ ఏమైంది? పాపం ఏమైంది? ఏ పాపము లేకుండా ప్రభువుతో ఉండటమే సమాధానం. దేవుడు ఎందుకయ్యా వచ్చాడంటే లోకానికి మనకు సమాధానాన్ని ఇవ్వటానికి, దేవునితో ఐక్యం చేయటానికే వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. దీన్ని ఏమంటారో తెలుసా? హృదయానికి చెందిన సమాధానం, ఆత్మకు చెందిన సమాధానం. ఈ సమాధానం చాలా గొప్పది, ఆశీర్వాదకరమైనది. చూడండి, ఈ స్త్రీ ఎంత తేలిగ్గా ఉందో, ఈ స్త్రీ ఎంత ఉల్లాసంగా ఉందో, ఈ స్త్రీ ఎంత సంతోషంగా ఉందో. ప్రభువులాగా మారింది. ఎట్లాగా మారింది? ప్రభువులాగా మారింది. ఆ ఊరి వాళ్ళందరికీ సువార్త ప్రకటించింది, దేవుని సువార్త చెప్పింది. తర్వాత అదే గ్రామంలోకి ఎవరు వచ్చారో చెప్పండి? సేవకులు, బైబిల్ చదివిన వాళ్ళు. సమరయ స్త్రీ మొట్టమొదట సమరయ పట్టణములో సుకార్ అనేటువంటి గ్రామములో సువార్త ప్రకటించింది. సమరయ ప్రాంతానికి ఒక సేవకుడు వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అడుగుపెట్టాడు. దేవుడు సమరయ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఎవరు? బైబిల్ చదివిన వాళ్ళు. బైబిల్ చదివిన వాళ్ళు. బైబిల్ చదవలేదా? అమ్మా, అపోస్తుల కార్యం చదవలేదా? కాదు 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 వాళ్ళు కాదంటే వీళ్ళు కాదండి. వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ తగులుతాం, రాహేతి ఏదో ఒకటి తగులుతా ఉండదులే. సహోదరి ఆలోచన విజయము చెప్పిద్దేమో నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఫిలిప్ గారు అపోస్తుల కార్యం 8వ అధ్యాయములో ఫిలిప్ గారు సమరయ ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడు. ఫిలిప్ అనేటువంటి భక్తుడు, పాస్టర్ గారు సమరయ ప్రాంతానికి వచ్చాడు. సమరయ ప్రాంతంలో దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, గొప్ప సేవ చేయించాడు. సమరయ ప్రాంతంలో సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడటానికి మొట్టమొదటి సువార్త చెప్పింది ఎవరు? ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? ఈ స్త్రీ. ఏ స్త్రీ? సమరయ స్త్రీ. సమరయల్లో కూడా దేవుని వాక్యమును అంగీకరించారంటే ఈ స్త్రీ వెన్ను తట్టి నడుము కట్టుకొని నా యేసయ్యను ప్రకటించాలి. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుడు అక్కడున్నాడు, రండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని చెప్పిందండి? ఏమని చెప్పింది? ఆమె సిగ్గుపడలా. ఆమె దేనికి సిగ్గుపడలా? నేను చేసిన పాపాలన్నీ చెప్పాడు ఆయన. ఒక్కడ కూడా అందులో కాదంటానికి వీలు లేదు. నా రహస్య పాపాలు కూడా చెప్పాడు కదా. ఎంత వివరంగా చెప్పిన ఈయన క్రీస్తు కాడా? మనం ఎదురు చూస్తున్న ఆయన ఈయనే కదా, రండి. చూడండి, ఎందుకు చెప్పానంటే ఈమెను గురించి ఆమె పొందింది నిజమైన సమాధానం, హృదయములో సమాధానం. అందుకనే పాప భారం అంతా తీసివేయబడ్డప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుంది? కాబట్టి ఈ పగటి కాలంలో దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంత ఏంటంటే, పాపము నుంచి విడుదల పొందాము, బాప్తిస్మం తీసుకుంటున్నాం, రొట్టెక్రమం తీసుకుంటున్నాం. పాపము నుంచి విడుదల పొందటమే నిజమైన. కాబట్టి ఆ సమాధానాన్ని మనం కాపాడుకుందాం. బ్రతుకున్నంత కాలం దాన్ని కాపాడుకొని దేవునితో సమాధానంగా జీవించడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.